సినిమా తీసినా, సీరియల్ తీసినా, ఆఖరికి యూట్యూబ్‌లో ఏదన్నా షార్ట్ వీడియో పెట్టినా, మనమంతా కలిసిమెలిసి బతకాలి. మనం భారతీయులం అనే ముచ్చట చెప్పేటట్టుండాలి. సుఖ సంతోషాలతో పాటు నవ్వు పుట్టిచ్చే ముచ్చట్లతోనుండాలే సినిమా. వారం మొత్తం పని చేసి ఐతారం నాడు అట్లా సినిమాకి పోయి మనసు నిమ్మలం చేసుకునేటట్టు ఉండాలి సినిమాలు. కానీ ఈ రోజులల్లా సినిమాల తీరు మారిందంటుంది గీ అక్క. గా ముచ్చటేందో ఇందాం పార్రి మల. సినిమా చిత్రాల మీద భగ్గున మండింది సినిమా యాక్టర్ రాములమ్మ. ఎప్పుడో వందలేండ్ల కింద జరిగిన చరిత్ర. దాన్ని చూసినోడు లేడు, రాసినోడు లేడు. ఏం జరిగిందో ఏం పాడో గాని ఆ కాలం చరిత్ర పేరు చెప్పి ఈ కాలంలో జనాలు కొట్టుగా తెచ్చే సినిమాలు తీస్తున్నారని కళ్ళెర్రగా చేసింది విజయశాంతి. దేశంలో విద్వేషం, విభజన రెచ్చగొట్టేటట్టు చావా అనే సినిమా చేస్తున్నది. జనాలు కొట్టుక చచ్చేటట్టు చేస్తున్నది చావా సినిమా. ఆ సినిమా చూసొచ్చి ఆవేశం పూనుకొని అమాయకులను జావగొడుతున్నారు. పెద్ద పెద్ద లొల్లిలు పుట్టిస్తున్నారు కొందరు. అందుకే అబద్ధాలు చెప్పి మంచిగున్న మంది నడుమ మతాల మంటలు పెట్టే సినిమాలను తిప్పికొట్టేటానికి మళ్ళోసారి ఒసై రాములమ్మ అసొంటి సినిమాలు తీయాల్సిందే అంటున్నది. ఏ మతం పేరు చెప్పి కొట్లాడుకునేటట్టు చేస్తున్నారో, ఏ మతం పేరు చెప్పి దేశంలో శాంతి లేకుండా చేస్తున్నారో అదే మతంలో అనగారిన కులాలు, దళితులు, మహిళల మీద ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అబద్ధాన్ని నిజంతోనే కడిగి వారేయాలి. సినిమాను సినిమాతోనే ఎదిరించాలి అన్నట్టు షూటింగ్లు మొదలు పెట్టాలి అన్నట్టు చెప్పింది ట్విట్టర్లా. బడుగుల బతుకులు ఇంకా ఎందుకు మారలేదు? ఒక్క మతంలో ఉన్నోలే ఎందుకు వేరువేరైతున్నారు? ఎప్పటికీ ఒక వర్గం కాళ్ళే ఇంకొకరు ఎందుకు మొక్కాలే అనే ముచ్చట్లు ఇప్పి చెప్పాలంటే మళ్ళీ రాములమ్మ సొంటి సినిమా తీయాల్సిందే అన్నట్టు చెప్తున్నది. మరి చూడాలి రాములమ్మ ఎసొంటి సినిమా తీస్తుందో. చావాకు దీటుగా సమాధానం చెప్పే షూటింగ్ ఎప్పుడు మొదలు పెడుతుందో. అసలే రాములమ్మకు మంత్రి పదవి ఇస్తారనే మాటలు వినబడుతున్నాయి. అసంటప్పుడు ఎట్లా షూటింగ్ సాగిస్తుందో, లేకుంటే ఏపీలో పవన్ కళ్యాణ్ తీరుగానే సినిమాలు తీసుకుంటే రాజకీయం నడుపుతుందో ముందు ముందు చూడాలిగా.